హాయ్ గైస్ వెల్కమ్ టు పైవర్ద టెన్నిస్. నేను మీ రోహిత్ పేవర్ద. ఫ్రెండ్స్, మనం ఇవాళ ఈ వీడియోలో వర్డ్ ప్రెస్ గురించి తెలుసుకుందాం. అసలు వర్డ్ ప్రెస్ అంటే ఏంటి? ఒక డాష్‌బోర్డ్ ఎలా ఉంటుంది? అండ్ వర్డ్ ప్రెస్‌ని మనము మన బిజినెస్ పరంగా ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి చూద్దాం మనం. సో ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అయితే గనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఒక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వర్డ్‌ప్రెస్ అంటే ఏంటో తెలుసుకుందాం మనము. అసలు వర్డ్‌ప్రెస్ అంటే ఏంటి? దాని గురించి కొంచెం డిస్క్రిప్షన్ చూద్దాం ఒకసారి. సో వర్డ్‌ప్రెస్ ఈజ్ ఏ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. వర్డ్‌ప్రెస్ ఈజ్ ఏ కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్. దాన్ని సీఎంఎస్ కూడా అంటారు. దట్ అలౌస్ యూ టు హోస్ట్ అండ్ బిల్డ్ వెబ్‌సైట్స్. సో వర్డ్‌ప్రెస్ అనేది ఒక కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ అన్నట్టు అది. సో అది మనకి ఎలా ఉంటుందంటే, మనకు ఒక వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసని అది వర్డ్‌ప్రెస్ అనేది చూజ్ చేస్తాం మనం. సో వర్డ్‌ప్రెస్ ఈజ్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్ వెబ్‌సైట్ క్రియేషన్ ప్లాట్‌ఫార్మ్. సో అదనేది వర్డ్‌ప్రెస్ అనేది ఫ్రీ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు. ఎవరైనా మనము క్రియేట్ చేసుకోవచ్చు ఆ వర్డ్‌ప్రెస్‌లో. ఎవరైనా గానీ వాళ్ళొక బిజినెస్ సంబంధించిన పోర్ట్‌ఫోలియో అనేది క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్ అన్నట్టు. దానికి ఎలాంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ ఫ్రీ ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫార్మ్ అన్నట్టు. సో వర్డ్‌ప్రెస్ కంటైన్ ప్లగిన్ architecture and a template system, so you can customize any website to fit your business, blog, పోర్ట్‌ఫోలియో ఆర్ ఆన్‌లైన్ స్టోర్. సో, మనం ఈ వర్డ్‌ప్రెస్ తోటి మనం ఎలాంటి బిజినెస్ అయినా గాని మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి బిజినెస్ వెబ్‌సైట్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇది ఈజీలీ కస్టమైజబుల్‌గా ఉంటుందండి. ఈ సీఎంఎస్ అనేది మనము ఎవరైనా గాని ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్లగిన్స్ ఉంటాయి. అందులో విడ్జెట్స్ ఉంటాయి. అండ్ పేజెస్ క్రియేట్ చేయనైనా గాని, అండ్ పోస్ట్ క్రియేట్ చేయనైనా గాని ఈజీ ప్రాసెస్‌లో మనకు అండర్‌స్టాండబుల్‌గా ఉంటుంది. అండ్ ఈ ఈ వర్డ్‌ప్రెస్‌తో మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మన బిజినెస్ వచ్చేసి సర్వీస్ బేస్డ్ వెబ్‌సైట్ అనుకోండి. సర్వీసెస్ బేస్డ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. నాది బ్లాగింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకోండి. సో, బ్లాగింగ్ ఒక వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో చూపించుకోవాలనుకుంటే పోర్ట్‌ఫోలియో, లేదు నాది కామర్స్ వెబ్‌సైట్ అనుకోండి. మనం ఆన్‌లైన్ స్టోర్ వెబ్‌సైట్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇదనేది సింపుల్ అండ్ ఈజీ వేగా ఉంటది. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే, మనం ఈ వర్డ్‌ప్రెస్ ఒక ప్లస్ పాయింట్ ఏందంటే, మనం ఎలాంటి కోడింగ్ యూజ్ చేయకుండా మనం ఒక వెబ్‌సైట్‌ని ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇందులో మనము జీరో నాలెడ్జ్ ఉన్నా పర్లేదు కోడింగ్‌లో మనము ఈజీగా వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను నార్మల్‌గా ఒక వెబ్‌సైట్ యొక్క డాష్‌బోర్డ్ అనేది చూపిస్తాను. మనకు వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయిన తర్వాత దాని యొక్క డాష్‌బోర్డ్ ఎలా ఉంటదో నేను చూపిస్తాను ఒకసారి. చూద్దాం ఒకసారి. సో, ఇక్కడ నేను ఒక వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఇది. నా పర్సనల్ వెబ్‌సైట్ ఇది. సో, నార్మల్‌గా ఇది వర్డ్‌ప్రెస్ ఒక వెబ్‌సైటు. సో, నేను జస్ట్ నార్మల్‌గా డొమైన్ క్రియేట్ చేసుకొని వర్డ్‌ప్రెస్ ఒక శాంపుల్ టెంప్లేట్ అనేది ఇన్‌స్టాల్ చేసుకున్నాను నేను. టెంప్లేట్ అనేది. సో, ఇది నార్మల్‌గా మనకు వ్యూయబుల్ అనే వెబ్‌సైట్ ఇది. సో, మనము దీని యొక్క డాష్‌బోర్డ్‌కెళ్ళాలంటే ఎలా? ఇప్పుడు మనకు యూఆర్ఎల్ ఉంది గదా! ఈ యూఆర్ఎల్‌లో మనము లాస్ట్‌కి స్లాష్ డబ్ల్యూపీ -admin అని చెప్పేసి కొట్టినామనుకోండి, మనం అడ్మిన్ పోర్టల్‌కి లాగిన్ అవుతాం మనం ఇక్కడ. ఎంటర్ కొడుతున్నాం ఇక్కడ. ఎంటర్ క్లిక్ చేయగానే మనకు ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది మనకు. అడ్మిన్ యొక్క లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. సో, యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేద్దాం మనం. నేను యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేస్తున్నా. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేస్తున్నా ఇక్కడ. మీ లాగిన్ అయ్యేటప్పుడు మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ మీద క్లిక్ చేయగానే చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ వర్డ్‌ప్రెస్ యొక్క డాష్‌బోర్డ్ అనేది కనిపిస్తుంది. సో, కంప్లీట్‌గా వర్డ్‌ప్రెస్ యొక్క డాష్‌బోర్డ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు ఇక్కడ ఆహ్, సైడ్‌కి వ్యూ అవుతుంది. ఇక్కడ చూడండి. పోస్టర్స్ అయినా గాని, మీడియా, పేజెస్, కమెంట్స్, అపియరెన్స్, ప్లగిన్స్, యూజర్, టూల్ ఇవన్నీ మనకు ఈచ్ అండ్ ఐటెమ్ అనేది మనము తెలుసుకుందాం అసలు. ఏంటి? ఎలా ఉంటదని చెప్పేసని. సో, నార్మల్‌గా అయితే ఇది మనకు వర్డ్‌ప్రెస్ యొక్క డాష్‌బోర్డ్ అన్నట్టు.
సో, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఇక్కడి వరకు స్టాప్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో దీని యొక్క ఒక్కొక్క పాయింట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలకి పోస్ట్ అంటే ఏంటి? మీడియా అంటే ఏంటనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇవన్నిటిని. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీరు గనుక నా ఛానల్‌కి ఫస్ట్ టైమ్ విజిట్ అయితే గనుక ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక మీ యొక్క ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైతే వర్డ్‌ప్రెస్ ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా చేయాలి స్టార్టింగ్ నుంచెల్లి ఎండింగ్ వరకు మొత్తం కంప్లీట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.